హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ డ్రీమ్ వరల్డ్. ఈరోజు కథ గుణనిధి కుబేరుల కథ. ఒకప్పుడు కాంపిల్యపురంలో యజ్ఞదత్తుడనే వేద పండితుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు పరమనిష్ఠ గరిష్ఠుడు. అతని భార్య సోమిదేవమ్మ భర్తకి తగ్గ ఇల్లాలు. ఆ దంపతులు సంతానం కోసం ఎన్నో నోములు నోచారు, వ్రతాలు చేశారు, తీర్థయాత్రలు సేవించారు. ఆ పుణ్యఫలం చేత వారికొక కుమారుడు కలిగాడు. అతనికి గుణనిధి అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడికి 5 సంవత్సరములు రాగానే అక్షరాభ్యాసం చేసి అనంతరం ఉపనయనం చేశారు. వాడు గాయత్రి మంత్రము జపించి తనవలె ఉద్దండ వేద పండితుడై తమ వంశ పేరు ప్రతిష్టలు నిలబెట్టగలడని తండ్రి ఆశించాడు. కానీ గుణనిధి గురుకులమునకు వెళ్ళక ఆ వంకన చెడు సావాసాలు మరిగాడు. యుక్త వయస్సు వచ్చేసరికి తాగుడు, జూదము, వ్యభిచారములకు బానిస అయ్యాడు. అతడి తల్లి తన భర్తకి వాడి దురలవాట్ల గురించి తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది. ఆమె పుత్రవాత్సల్యాన్ని అడ్డు పెట్టుకున్న గుణనిధి ఒకనాడు తన దురభ్యాసముల కోసం తల్లికి కూడా తెలియకుండా తండ్రికి మహారాజు బహుకరించిన రత్న కంకణాన్ని దొంగిలించి దాన్ని తాకట్టు పెట్టి ఆ ధనంతో తన వ్యసనాలు తీర్చుకున్నాడు. కానీ ఆ కంకణాన్ని తాకట్టు పెట్టుకున్న వ్యాపారి వలన తండ్రికి తన కుమారుడి దుర్వ్యసనాల గురించి పూర్తిగా తెలిసింది. ఆయన తన ఇల్లాలి మీద మండిపడ్డాడు. ఓసి, నీ పుత్ర వాత్సల్యం వల్ల మనవాడు సర్వభ్రష్టుడైనాడు గదే. వంశం నిలబెట్టగలడని భావించిన కొడుకు వారకాంతల దాసుడైనాడు గదే. వేదము పలకవలసిన నోటికి తాగుడు అలవర్చినాడు గదే. వంశము చెరబుట్టిన ఇలాంటి కుమారుడు ఉండినా ఒకటే, చచ్చినా ఒకటే. రాని వీడి సంగతి చెబుతానంటూ ఆగ్రహోదగ్రుడయ్యాడు. యజ్ఞదత్తుడు గుణనిధికి ఈ విషయంలో ఎలాగో తెలిసిపోయింది. ఇంటికెళితే తండ్రి దండిస్తాడన్న భయంతో ఆ ఊరి విడిచి ఎటో ప్రయాణం సాగించాడు.